డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇక్కడ మనం ఆలోచనని, శ్వాసని ఇంటిగ్రేట్ చేసే ప్రాక్టీస్ గురించి తెలుసుకుంటున్నాం. సెలెక్ట్ ఎనీ క్వైట్ హాఫ్ అవర్ ఎట్ హోమ్, ఇన్ ద బస్ ఆర్ ఇన్ ట్రైన్ ఆర్ ఇన్ ద ఆఫీస్ ఇన్ ద బ్రేక్ అవర్స్ వాటెవర్ ఈస్ కన్వీనియంట్. 24 గంటల్లో నీకెప్పుడు కన్వీనియంట్ ఒక హాఫ్ అన్ అవర్ దానికి వినియోగించు. And repeat mentally any one of the following thoughts depending on your choice. నీ చాయిస్ బట్టి. నీకు ఏ థాట్ అయితే ఆ! దీని గురించి ఎక్కువ సేపు ఉండగలను అనుకున్నావో ఆ థాట్‌ని. కొన్ని కొన్ని థాట్స్ మనం ఎక్కువ సేపు ఉండలేము దాని గురించి. ఎందుకంటే ఆ థాట్ అంటే ఏదో నచ్చకపోవచ్చు, లేదా దాని మీద ఆల్రెడీ ఒక ప్రీ డిస్పోజిషన్ ఐడియా ఉండొచ్చు. సో, అలాంటి థాట్ మటుకు వదిలేసేయండి. బట్ వీటిలో సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్క థాట్‌తో కనీసం 1 మంత్ అయినా స్పెండ్ చేయాలి. 1 ఇయర్ స్పెండ్ చేస్తే ఇంకా సూపరు. కానీ అట్‌లీస్ట్ 1 మంత్ స్పెండ్ చేయాలి. సో, నెక్స్ట్ థాట్‌కెళ్దాం. If you feel anger at him who does you the smallest evil, why do not you feel anger at passion itself, which entirely spoils the chief aim of existence, liberation. నీకు అతి చిన్న కీడు చేసిన వారిపై నీకు కోపం వస్తే, అస్తిత్వపు ప్రధాన లక్ష్యమైన మోక్షాన్ని పూర్తిగా నాశనం చేసే రజోగుణం మీద ఎందుకు కోపం రాదు? సో, ఇది మళ్ళీ ఈ థాట్‌ని, ఈ సెంటెన్స్‌ని అనలైజ్ చేద్దాం. అంటే అనలైజ్ చేసింది వింటే మీరు థాట్ కింద వాడటానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే సెంటెన్స్‌లో ఫ్రేమ్ చేయక్కర్లా. బట్ ఈ థాట్‌లోకెళ్ళాలన్నమాట. ఇఫ్ యూ ఫీల్ యాంగర్, నీకు కోపం వస్తోంది. దేని మీద? అట్ హిమ్ హూ డస్ యూ ఎ స్మాలెస్ట్ ఈవిల్. అని నీకు ఏదో నష్టం చేశాడు. ఆ నష్టం చేసినందుకు వాడి మీద చాలా కోపం వస్తోంది. సహజమే కదా! మనకేదైనా నష్టం జరిగింది అంటే, అది వ్యక్త రూపమైన నష్టం అవని, అవ్యక్త రూపమైన నష్టం అవని. వ్యక్త రూపమైన నష్టం అంటే ఏమిటి? నీ వస్తువు ఏదో పాడు చేశాడు. లేదా నీ వస్తువు దొంగతనం చేశాడు. నీ వస్తువు నీకు రాకుండా చేశాడు. ఇది వ్యక్త రూపం. అవ్యక్త రూపమైన నష్టం ఎలా ఉంటుంది? నీ యొక్క ఐడెంటిటీని కదుపుతాడు. నువ్వేదైతే ఐడెంటిటీ ఫీల్ అవుతున్నావో, ఐడెంటిటీని కదిపే సన్నివేశం అన్నమాట. ఇది బయటకి కనబడదు. సపోజు ఓహ్! ఆధ్యాత్మిక ప్రవచనాలు భలే చెప్తున్నాను అనే ఐడెంటిటీ నాకుందనుకోండి. ఆ! చెప్పాడులే సుత్తి అని ఒక్కడంటే చాలు. ఆటోమేటిక్‌గా లోపల ఒక రకమైన డిస్కంఫర్ట్ ఫార్మ్ అవుతుంది. ఏమైంది అంటే, అలా ఫార్మ్ అయింది అంటే అది గుర్తనమాట. ఏమిటి గుర్తు? నువ్వు దాంతో ఐడెంటిఫై అయ్యావు. ఆ ఐడెంటిఫైని ఎవడో కదిపాడు. ఒక చిన్న ఈటికని లాగి పారేసాడు ఆ మాటతో. వెంటనే వాడి మీద కోపమొస్తది. ఇక్కడ రావటం తప్ప, రాకుండా ఉండాలి ఇది కాదు. ఇక్కడ నువ్వు నీ కోపం యొక్క మూలాన్ని అర్థం చేసుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. సో, ప్రతి ఎక్స్‌పీరియన్స్ ఒక మీన్స్ కింద వాడుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అయితే ఇలా ఏవైతే నీకు నష్టపరిచాడో, ఆ నష్టపరిచిన కారణం మీద నీకు చాలా కోపం వచ్చినట్టయితే, మరి అసలు ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క చీఫ్ ఎయిమ్ ఉంది గదా! దాన్ని మొత్తం నాశనం చేస్తున్న రజోగుణం ఏదైతే ఉందో నీలో, దాని మీద నీకెందుకు కోపం రావట్లేదు? ఏమిటి ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏమిటి? ఎగ్జిస్టెన్సు క్రియేషను. దీని గురించి చాలా డీటెయిల్‌గా చాలా వీడియోలో చెప్పుకున్నాం అనుకోండి. సో, కాంటెస్ట్ వచ్చింది కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తున్నాం. సో, క్రియేషన్ వచ్చేప్పటికి సత్యం, తపః, జనః. ఎగ్జిస్టెన్స్ వచ్చేప్పటికి సువః, భువః, భువ్. ఈ రెండిటిని సెపరేట్ చేసే జోను మహ. అదే 7 చెప్తుంటారు గదా! భూర్భువః స్సువః మహః జనః తపః సత్యం. సో, రైట్.
ఇది క్రియేషను, రెండోది ఎగ్జిస్టెన్స్. ఈ ఎగ్జిస్టెన్స్ ఎందుకొచ్చిందయ్యా అంటే, క్రియేషన్‌లో ఏదైతే డివైన్ ఫ్రాగ్మెంట్ ఫార్మ్ అయిందో, ఆ డివైన్ ఫ్రాగ్మెంటు సేమ్‌నెస్ ఫీల్ అవుతోంది. సో, థేర్‌ఫోర్ దాని సేమ్‌నెస్ పోగొట్టడం కోసమని ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసింది సత్యం, పరబ్రహ్మం. ఏంటది? ఎగ్జిస్టెన్స్‌ని క్రియేట్ చేసిందనమాట. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఏంటంటే, ఇట్ ఈస్ టు ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ సేమ్‌నెస్ ఫీల్ అవ్వదు. ఈ ఎగ్జిస్టెన్స్ అంతా కొన్ని నియమాల మీద, ఎవరు బ్రేక్ చెయ్యని నియమాల మీద పనిచేస్తుంటాయి. ఆ నియమాలు ఒక్కొక్కటి గురించి కూడా ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నాం. సో, థేర్‌ఫోర్ ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్ అయితే ఒక గేమ్ అనమాట. ఆ గేమ్‌లోకి డివైన్ ఫ్రాగ్మెంట్ విల్లింగ్‌గా వచ్చిందనమాట. ఎవరు తోసేయలేదు, శాపం పెట్టి కొట్టేయలేదు. సో, విల్లింగ్‌గా ఆట ఆడటానికొచ్చిందన్నమాట. ఆట ఆడటానికి విల్లింగ్‌గా వస్తున్నప్పుడు, ఆ విల్లింగ్‌నెస్ దేనికి విల్లింగ్‌నెస్సు? ఆట ఆడటానికే కాదు, ఆ ఆటకి ఏదైతే నియమాలున్నాయో, ఆ నియమాలకి లోబడి ఆడతాను అని అర్థం. ఇంతకీ ఆట ఆడేదెందుకని? ఆట గెలిచి, మళ్ళా ఆట నుండి బయటికి రాటానికి. సో, థేర్‌ఫోర్ అది లిబరేషన్ అనమాట. సో, ఈ ఎగ్జిస్టెన్స్ నుండి లిబరేట్ అవ్వటానికి, స్వేచ్ఛ పొందటానికి ఎవరు అడ్డు చేస్తోంది? నీవు ఈ గేమ్‌లో నువ్వు విన్ కాకుండా, ఈ గేమ్‌లో విన్ అంటే డౌన్‌వర్డ్ ఆర్క్, అప్‌వర్డ్ ఆర్క్ ఈ రన్ అవుతుంటదని తెలుసుకుందాం దీని గురించి డీటెయిల్‌గా. సో, ఈ గేమ్‌లో లూప్ ఉంటుంది. ఒక లెబిరింత్ దావగనుక్కునే పజిల్స్ ఉంటాయి గదా! ఆ దావగనుక్కునే పజిల్‌లో ఉండే ప్రతి తప్పు దావ మళ్ళా ఇంకో దావ కనుక్కునే పజిల్ కింద ఉందనుకోండి. ఆ లెబిరింత్ మల్టీ డైమెన్షనల్‌గా ఉంటుంది. కాగితం మీద గీయలేం. బట్ ఊహించగలం మైండ్‌లో. అలాంటి దాంట్లోంచి బయట పడటానికి అడ్డు తగులుతోంది ఎవరయ్యా అంటే, ఈ రజోగుణమే. రజోగుణం చాలా తమోగుణంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ 2 కలిపి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాయి. సత్వగుణం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అది ఎగ్జిక్యూషన్‌లోకి రావు. సో, అలాంటి రజోగుణం మీద నీకెందుకు కోపం రావట్లేదు? అదనమాట. ఇఫ్ యూ ఫీల్ యాంగర్ అట్ హిమ్ హూ డస్ యూ స్మాలెస్ట్ ఈవిల్, why don't you feel anger at passion itself, which entirely spoils the chief aim of existence, that is liberation. అబ్బో! స్మాలెస్ట్ ఈవిల్ ఏంటంటండి, అది భరిస్తున్న వాడికి తెలుస్తుందండి ఎంత బిగ్గో. నిజమే. నువ్వు ఏ ఫ్రేమ్ యాంగిల్‌లో చూస్తున్నావు? ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ స్మాలెస్ట్ ఈవిల్ వల్ల వాడి యాంగిల్‌లో చూస్తున్నావు కాబట్టి నీకు బిగ్ అని కనబడుతోంది. యాస్ ఎ హోల్ చూసావనుకో డిఫరెంట్‌గా ఉంటుంది. యాస్ ఎ హోల్ చూసుకుంటే అది సింపుల్ మూవ్‌మెంట్, సింపుల్ విషయం అవుతుంది. అసలు నీ ఎగ్జిస్టెన్స్‌లో నువ్వే నీకు ఉనికేమిటి? ఈ విశ్వం యొక్క మొత్తం ఈ విశ్వం ఏదైతే నీకు విజిబుల్ యూనివర్స్ ఉందో అది. సో, ఆ మొత్తంలో కంపేర్ చేసుకుంటేనే నీ ఉనికి ఇసుక రేణువు అని కూడా చెప్పలేవు. ఎందుకంటే నువ్వు అనుకునే సూర్యమండలమే ఇసుక రేణువు అంత. దాంట్లో మైక్రో లెవెల్‌లో ఉండే ఇసుక రేణువు నువ్వు. సో, యాస్ ఎ హోల్ ఆలోచిస్తుంటే అసలు ఏమిటయ్యా అంటే ఎగ్జిస్టెన్సు ఒక చీఫ్ ఎయిమ్ లిబరేషన్ ఏదుందో అది నీ యొక్క పర్పస్. బట్ కానీ దానికి దాన్ని ఆ చీఫ్ ఎయిమ్ డైరెక్షన్‌లో నువ్వు వెళ్ళకుండా, యాక్టివిటీ లేకుండా చేస్తుందెవరు? నీ యొక్క ప్యాషన్, రజోగుణం. దాని మీద ఎందుకు కోపం రావట్లేదు అని అడుగుతున్నమాట. నెక్స్ట్ లెట్ బి హ్యాపీ. అందరూ సంతోషంగా ఉండాలి. లెట్ ఆల్ జాయ్ పర్ఫెక్ట్ హెల్త్. ప్రపంచంలో అందరికీ పర్ఫెక్ట్ హెల్త్ ఉండాలి. లెట్ ఆల్ ఫైండ్ గుడ్ ఆఫ్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయంలో ఉండే మంచితనాన్ని ప్రతి వాళ్ళు గమనించగలగాలి. లెట్ నో వన్ కమ్ టు గ్రీఫ్. ప్రపంచంలో ఎవరు దుఃఖానికి గురి కాకూడదు. ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే సర్వే జనాః సుఖినో భవంతు అనుకున్నట్టనమాట. సో, ఈ థాట్ అయినా సరే. సో, ఇప్పుడు చెప్పిన 11 థాట్స్‌లో ఏదో ఒక థాట్‌ని తీసుకొని రేపు ఇంకో థాట్‌లోకెళ్ళిపోద్దు. చెప్పాను గదా! చెయ్యదలుచుకుంటే 1 ఇయర్ దాంతో ఉన్నా అమ్మో! అమ్మో! అంత కష్టం లేండి నాకు తొందరగా బోర్ కొడుతుంది అనుకుంటే మీ అంతట ఏమైతే అది చేయండి. మరి ఇవాళ ఒక థాట్, రేపో థాట్, ఎల్లుండి థాట్ అలా అట్‌లీస్ట్ మినిమమ్ 1 వీక్. ఒక్కొక్క థాట్‌తో మినిమమ్ 1 వీక్. 1 మంత్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్. ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా బ్యూటిఫుల్.
సో, ఎనివే ఒక థాట్‌తో నువ్వు ఉన్నంత సేపు ఈ హాఫ్ అన్ అవర్ డోర్‌కి స్పెండ్ చేస్తూ ఉంటే, శ్వాసకి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఆటోమేటిక్‌గా నీకొక డిజిన్ఫెక్షన్ చాంబర్ ఫార్మ్ అవుతుంది. ఇలాగే థాట్‌ని ఇంటిగ్రేట్ చేయటానికి బ్రీత్‌తో ఇంటిగ్రేట్ చేసి ఇగ్నోరెన్స్ నుంచి కూడా బయటపడే ఛాన్స్ ఉంటుంది. నేను శరీరాన్ని కాదు, మనసును కాదు అని శ్వాస పీల్చడంతో శరీరం కాదు అనే థాట్‌ని, శ్వాస వదిలేయడంతో నేను మనసును కాదు అనే థాట్‌ని డైలీ ఒక 7 మినిట్స్ ప్రాక్టీస్ చేసినా చాలు. దీనికి మంచి యాప్ కూడా ఉంది. 'మెరికల్ ఆఫ్ మైండ్' అనే యాప్ ఉంటుంది. ఈ 'మెరికల్ ఆఫ్ మైండ్' అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, దాంట్లో మనం మన యొక్క ఈ థాట్ అసోసియేషన్ విత్ ఇగ్నోరెన్స్ అనేది ఫ్రీ పొందటానికి బ్యూటిఫుల్ టూల్ అది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి దాన్ని. సో, థాంక్ యూ. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.